నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు కోరారు. సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలని కవర్ చేస్తూ సిపిఎం ప్రజా పోరు యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం మధ్యాహ్నం బాలాజీనగర్లోని సిపిఎం నగర కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్ బి, పి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ, కత్తి పద్మ ఉన్నారు. నెల్లూరు నగర సిటీ నియోజకవర్గ పరిధిలో సిపిఎం ప్రజా పోరు యాత్ర పేరుతో 28 వార్డులలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజా పోరు యాత్రని ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని ఏరియాలలో పాదయాత్రలు చేస్తూ ప్రజల్ని కలుసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క ప్రజా పోరు యాత్రని చేపట్టాం. ఇంతకు ముందే జనం కోసం సిపిఎం, ఇంటింటికి సిపిఎం కార్యక్రమాల పేరుతో ఈ సంవత్సరం రెండు సార్లు ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యల మీద కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఆ సందర్భంగా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు, నెల్లూరు నగరంలో 190 మందికి పైగా ఈరోజు మంచినీటి సరఫరా అనేటటువంటిది సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా లేక మంచినీళ్ళని కొనుక్కొని తాగేటటువంటి పరిస్థితి. పెన్నా నది ఒడ్డునే ఉన్నటువంటి నెల్లూరు నగరానికి ఈరోజు సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరాని చేసేటటువంటి దిక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా డ్రైనేజీ, పారిశుద్ధ్యం పెరిగినటువంటి నగర జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల్ని భర్తీ చేయకపోవడం వల్ల పడకేసినటువంటి పారిశుద్ధ్యం, విజృంభిస్తున్నటువంటి దోమలు, విష జ్వరాలు, అంటువ్యాధులు విజృంభించి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మొత్తం నెల్లూరు నగరం అంతా కూడా గతంలో వచ్చినటువంటి వరదలకు కానీ సాధారణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు కూడా అనేక ప్రాంతాల్లో ధ్వంసమయ్యి గుంటలమయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా నెల్లూరు నగరంలో సమస్యలు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా భారాల విషయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను భారీగా పెంచింది, ఇంటి పన్నులు భారీగా పెంచారు, చెత్త పన్ను పేరుతో కొత్త చెత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా జగనన్న ఇళ్ళు అని చెప్పి జనార్దన్ రెడ్డి కాలనీలో ఒక 10,000కు పైగా ఇళ్ల స్థలాల్ని కేటాయించారు లోతట్టు ప్రాంతంలో. ఆ ఇళ్లన్నీ కూడా 10 అడుగుల లోతులో ఉన్నటువంటి లెవెల్కి 10 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడే నిర్మించినటువంటి ఇళ్ళు ఈ మధ్య కురిసినటువంటి చిన్న వర్షాలకి ఇళ్ళు పూర్తి కాకముందే ఆ స్లాబులు ఉరుస్తూ ఉన్నాయి. ఆ ఇళ్లలో ప్రజలు చేరితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా మొత్తంగా నెల్లూరు నగరంలో సమస్యలు అనేటటువంటి విలయతాండవం చేస్తున్నాయి. ఈ యొక్క ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణల వైపు రాజకీయాలను తిప్పుతూ ప్రజా సమస్యల్ని సిటీ నియోజకవర్గంలో పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ప్రజా పోరు యాత్రని సిటీ నియోజకవర్గంలో చేపట్టాము. ప్రజలందరూ కూడా సిపిఎం చేపట్టినటువంటి ప్రజా పోరు యాత్రని ఆదరించాలని, జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు 6వ తారీఖు ఉదయం 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ఈ యొక్క ప్రజా పోరు యాత్ర ప్రారంభిస్తున్నాం. 10 రోజుల పాటు ఈ యొక్క ప్రజా పోరు యాత్ర ఈ యొక్క 28 డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్ని కలుసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ ప్రజా పోరు యాత్ర చేపట్టింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజా పోరు యాత్రకి మద్దతు ఇచ్చి ఆదరణ ఇచ్చి జయప్రదం చేయవలసిందిగా సిపిఎం నెల్లూరు నగర కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.